వాళ్ళకు కూడా అవగాహన పెంచడం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్లో ఇవాళ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఈ యొక్క పరిపాలన మీకు క్షుణ్ణంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు వివరించడానికి నాకు విలువైన మీ యొక్క సమయాన్ని కేటాయించండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ 2014లో నరేంద్ర మోడీ నాయకత్వాన ఇవాళ అధికారం చేపట్టడం జరిగింది. ఇవాళ 2014లో అధికారం చేపట్టినప్పుడు ఏంటంటే పరిస్థితులను ఇవాళ బేరు చేసుకోవాలి. ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో ఇవాళ ప్రజల యొక్క జీవన పరిమాణాలన్నీ కూడా పెరిగినాయి. ఇవాళ 2014లో 14 లక్షల కోట్ల వార్షిక ఆదాయం మంది భారతదేశానికి ఇవాళ 50 లక్షల కోట్లకు చేరింది. అంటే అభివృద్ధికి పెద్దపీట వేస్తూ శక్తివంతమైన భారతదేశంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తన యొక్క విధానాలను విధులను కూడా నిర్వర్తిస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ కొంతమందికి అపోహ ఉండేది, ఎక్కడైనా కూడా కొద్దిగా భారతీయ జనతా పార్టీ ఏంటి కొద్దిగా తక్కువగా ఉంది, భారతీయ జనతా పార్టీ అంటే ఏంది అనేటటువంటి. కానీ తూర్పుగోదావరి జిల్లాలో నిజానికి మనం మాట్లాడుకున్నట్టయితే చాలా విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నారు. అసలు రాజకీయానికి తూర్పుగోదావరి జిల్లా ఇవాళ దేశానికే ఒక నిదర్శనంగా ఆదర్శంగా కూడా నిలుస్తుంది. అందుకు 1999లో కూడా ఇవాళ అక్కడ వాజ్పేయి ప్రధాని కావాలి అని ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ప్రజానికం